హాయ్ వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. ఇప్పుడు మనం ఉన్నాం సీఎం గారితో ఉన్నాం. సీఎం గారితో ఏపీనా తెలంగాణనా అన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. హాయ్. మీ సీఎం పెళ్ళం టైటిల్ అయితే చాలా బాగుంది. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ నేను ఇందులో సీఎం రోల్ ప్లే చేస్తానండి. మే 9th రిలీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు జరుగుతున్న అంటే సొసైటీలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అందులో కనుక సీఎంతో పాటు సీఎం వైఫ్ కానీ ఇంట్లో ఉన్న మహిళలు ఎవరైతే ఇన్వాల్వ్ అయితే అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది సినిమా ఇది. అంటే ఒక హౌస్ వైఫ్, సీఎం వైఫ్, ఒక హౌస్ వైఫ్ కొంచెం ఇంట్రెస్ట్ చూపించి యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తే ఎన్ని చేంజెస్ చేయొచ్చు అంటే, ఎందుకంటే ఒక సెక్ట్ ఆఫ్ అంటే విమెన్ సైడ్ నుంచి ఎన్ని చేంజెస్ వస్తాయి, మహిళలకి ఎంత మంచి జరగచ్చు అనేది దాని మీద కదండి, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కదా. ఇప్పటివరకు మనం టిట్లాని చూసాము. టిట్లా క్యారెక్టర్ అసలు మైండ్లో గుర్తుండిపోతుంది, ఎవర్ గ్రీన్ క్యారెక్టర్. మరి ఇప్పుడు ఈ సినిమాలో ఇంత సౌమ్యంగా ఎలా? అదే అగైన్ స్క్రిప్ట్ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డైరెక్టర్ చెప్పేదాన్ని బట్టి ఉంటుంది అంతే. విక్రమార్కుడు ఎలానో ఇది అంతే. ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్లో మీకు ది బెస్ట్ అనిపించిన మూవీ ఏంటి? అంటే ఒకటని చెప్పలేను, ఉన్నాయండి 5-6 ఫిలిమ్స్ దాకా ఉన్నాయి. బట్ విక్రమార్కుడు ఒక రకంగా బ్రేక్ కాబట్టి విక్రమార్కుడు ఒకటి, ఇష్క్ ఒకటి, ఆర్య 2, జనతా గ్యారేజ్ ఉన్నాయండి. అలా ఉన్నాయి, ఒక 10 ఫిలిమ్స్ దాకా ఉన్నాయి, బాగా ఇంట్రెస్టింగ్ ఫిలిమ్స్. ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్ట్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే మీరు మెయిన్ రోల్ కదా, మెయిన్ రోల్ చేసేటప్పుడు మీరు ఏమన్నా ప్రికాషన్స్ అంటే ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఒక కామన్ మ్యాన్ సీఎం అయితే ఏంటనేది కథ. సో కామన్ మ్యాన్ సీఎం కాబట్టి పెద్ద వర్కౌట్ చేయాల్సిన పని అవసరం లేదు. అండ్ కొంచెం పొలిటికల్ ఇది కాబట్టి కొంచెం రెస్పాన్సిబుల్గా కొంచెం ఆ స్క్రిప్ట్ సైడ్ అంతా కానీ డైరెక్టర్ బాగా చూసుకున్నారు రమణారెడ్డి గారు. సో ఆ వర్క్ అంతా ఆయన చేశారు కాబట్టి మేము ఇంప్లిమెంట్ చేసాం యాజ్ అన్ యాక్టర్. మహేష్ గారు కూడా సీఎంగా చేశారు, ఆ కంపారిజన్ ఏమైనా ఉంటుందా? అసలు ఏముండదండి, అలాంటి కంపారిజన్ ఏముండదు. ఇది కంప్లీట్ కొంచెం అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ప్లస్ సీఎం కలిసి ఉంటుంది కాబట్టి 2 డిఫరెంట్ కథలు అంటే కంపారిజన్ ఏముండదు. ఇంద్రజ గారి రోల్ ఎలా ఉండబోతుంది? ఆవిడ సెంట్రల్ రోల్ అండి, ఆవిడే కీ రోల్ యాక్చువల్ సినిమా. మీకు సీఎం పెళ్ళం, సో కీ రోల్ సెంట్రల్ రోల్ ఇంద్రజ గారితే. చాలా బాగా చేశారు ఆవిడ, ఆఫ్కోర్స్ బాగా సీనియర్ యాక్టర్స్ బాగా చేశారు. అండ్ హ్యాపీ అండి, చాలా మంచిగా. చాలా కాలం తర్వాత జయసుధ గారు మళ్ళీ స్క్రీన్పై కనిపిస్తున్నారు. ఆవిడ రోల్ ఏంటండి? గవర్నర్ రోల్ చేశారండి ఆవిడ. లెజెండరీ యాక్టర్స్, ఇంకేం చెప్పాలి ఆవిడ గురించి జయసుధ గారి గురించి. మీకు ఆవిడతో చేస్తున్నప్పుడు మీకేమన్నా అంటే మీకు సజెషన్స్ ఇవ్వడం లేకపోతే ఎలా ఉండేది అసలు మీకు? అంటే సీనియర్స్తో చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్సే ఉంటుందండి. మామూలుగా ఇప్పుడు జయసుధ గారు లాంటి వాళ్ళు చేస్తున్నప్పుడు మెయిన్గా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అంటే డిసిప్లిన్ ఒకటి, ఒక సీన్ ఇస్తే హౌ దే హ్యాండిల్ థింగ్స్. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి జయసుధ గారు. ఇంకా మీరు ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఎలాంటి ప్రాజెక్ట్స్? ప్రస్తుతానికైతే ఓ 2-3 సినిమాలు చేస్తున్నానండి, వాటి గురించి మాట్లాడకూడదు ఎక్కువ. సో వద్దని చెప్పారు. మంచి ప్రాజెక్ట్సే చేస్తున్నానండి. నియర్ ఫ్యూచర్లో మళ్ళీ చెప్తాను ఏమేమి చేస్తాను క్లారిటీగా. మన రమణారెడ్డి గారి గురించి చెప్పండి. రమణారెడ్డి గారు యాక్చువల్లీ ఎన్ఆర్ఏ అండి. ఒక టైంలో ఇండస్ట్రీలో ఉండి కొంతకాలం వెళ్ళి ఒక 20-25 ఇయర్స్ యూఎస్లో ఉండి రిటర్న్ వచ్చారు. సో నాకు నచ్చే విషయం ఏంటంటే, ఎక్కడో సినిమా మీద ప్యాషన్తో మళ్ళీ రిటర్న్ వచ్చి ఇప్పుడు ఆయన కంఫర్టబుల్గా ఉన్నారు యాక్చువల్లీ అక్కడ. ఆయనకు వచ్చి చేయాల్సిన పని లేదు, బట్ ఎంతో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మళ్ళీ వచ్చి సినిమా చేయడం జరుగుతుంది. చాలా క్లారిటీగా ఉంటారండి. అంటే బౌండ్ స్క్రిప్ట్ ఉంది మొత్తం. ఈ సినిమా వచ్చినప్పుడు కూడా స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు కూడా కంప్లీట్ బౌండ్ స్క్రిప్ట్ ఉంది. విత్ ఆల్మోస్ట్ ప్రీ షూట్ అంతా కూడా చాలా డీటెయిల్గా చేశారు ఆయన. చాలా ప్లాన్డ్గా ఉంటుంది. ప్లస్ ఈ ఫిల్మ్ కూడా మేము చాలా తక్కువ రోజుల్లో చేసాం సినిమా కూడా. బాగా క్లారిటీగా వర్క్ చేస్తారండి. ఇప్పుడు మీరు మెయిన్ రోల్ చేస్తున్నారు, ఇక ముందు కూడా మెయిన్ రోల్కే స్టిక్ అయిపోతారా లేకపోతే ఎనీ అదర్ రోల్? నేను ఏదన్నా క్యారెక్టర్ కానీ చూస్తాను. నేను ఫస్ట్ నుంచి నేను అప్పుడు చేస్తున్నప్పుడు కూడా సారాయి వీర్రాజు అయి చేసినప్పుడు కూడా నేను క్యారెక్టర్స్ ఎప్పుడు చేస్తూనే ఉన్నాను. సో ఇదేంటంటే కొంచెం ఎక్కువ లెంత్ ఉండే క్యారెక్టర్, మిగతా సినిమాలు కొంచెం తక్కువ లెంత్ ఉండే. ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్లో ఏది ఇంపార్టెంట్ అన్నా చేయడమే, క్యారెక్టర్ అన్నా చేయడమే, ఏదైనా చేయడమే. సో ఫస్ట్ నుంచి ఐఎమ్ వెరీ ఓపెన్ విత్ దట్. అండ్ వచ్చే క్యారెక్టర్స్ అన్ని నాకు నచ్చినవన్నీ చేస్తాను. ఇప్పుడు టోటల్గా సీఎం పెళ్ళాం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? విమెన్ ఎంపవర్మెంట్ మీద ఫిలిం 9th రిలీజ్ అవుతుంది. మే 9th రిలీజ్ ఉంది. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే డెఫినెట్గా కలుగుతుంది. మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పలే, కానీ రిలీజింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా చెప్తారా? పర్టికులర్ రిలీజింగ్ అంటే మోహన్ లాల్ సార్ తోటి చేస్తున్నాను, మలయాళం తెలుగు ఫిలిం.
నందకిషోర్ అని చెప్పి కన్నడ డైరెక్టర్ ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు, బాలాజీ టెలిఫిల్మ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంకా 2-3 డిస్కషన్స్లో ఉన్నాయండి. అదే వాటి గురించి ఎక్కువ మాట్లాడకూడదు అందుకని. ఓకే, ఇదండి సీఎం గారి గురించి చూశారు కదా. ఈయన రీల్ సీఎం, బట్ ఎక్సలెంట్. టిట్లా తర్వాత ఈ సినిమా ఆయనకి మళ్ళీ ఇంకా అంతటి పేరు తెస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం.